So yeah, in this if we see evaluate, what is the question? Evaluate 1 by cos hx plus sin hx. ఏంటి మెయిన్ డిఫరెన్స్ దీంట్లో? హైపర్బోలిక్ ఫంక్షన్ అదొకటే మెయిన్ డిఫరెన్స్. సో మిగతా చేసే ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ సిమిలరే. ఇక్కడ ఏంటి, న్యూమరేటర్లో 1 ఉంది, న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ 1 వీ కెన్ సబ్స్టిట్యూట్ ద టర్మ్స్ cos square theta plus sin square theta is equals to minus. Okay, hyperbolic, yeah. So hyperbolic, that is the reason he is taking minus. Hyperbolic function కాబట్టి మైనస్ తీసుకున్నాడు, is equals to 1 కాబట్టి. ఓకే, ఫార్ములా ఇచ్చి ఉంటే ఇంకా క్లియర్గా అర్థమయ్యేది పక్కన. So did he give any formula in the starting related to this one? No, I think in first one only we have it. Generally, if he would have given, it will be easy to figure it out. So cos h square x minus sin h square x will be equal to 1. Kabatti, in place of 1 we are substituting this whole thing. ఓకేనా, ఇది మొత్తం మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీన్ని మనం ఏ ప్లస్ బి ఏ మైనస్ బిగా రెండు విధంగా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, బి ఇంటూ ఏ మైనస్ బి, ఈ ఫామ్గా స్ప్లిట్ చేస్తాం కాబట్టి కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ బై డినామినేటర్లో సేమ్ యాజ్ దిస్ cos hx plus sin hx. సో ఇవి రెండు కామన్ కాబట్టి ఇట్ విల్ గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ పార్ట్ ఏంటి, ఇదే. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఇట్ ఇస్ సాల్వబుల్. ఏంటి, డైరెక్ట్లీ మనం ఈ యొక్క ఇంటిగ్రల్ని మనం cos hxకి అప్లై చేస్తాం. ఎలా, ఇంటిగ్రల్ cos hx dx మైనస్ ఇంటిగ్రల్ sin hx dx. cos hx dxకి ఏంటి ఫార్ములా, sin hx according to integration formulas. sin hx dx ki enti formula cos hx plus c integration kabatti manam dx place lo manam plus c పెట్టుకొని we will close the sum over here. ఇక్కడ గనక మనం ఈ యొక్క 1 ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అనే ఈ ఫార్ములా గనక గుర్తుంటే మిగతాదంతా డీకోడ్ చేయడం అంతా సింపుల్. ఓకేనా, దాన్ని నోట్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడున్న ఈ యొక్క హోంవర్క్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసిన సమ్స్కి ఆల్మోస్ట్ సిమిలర్ సమ్స్ అనమాట. సో యూ క్యాన్ నోట్ ఇట్ డౌన్ అండ్ ట్రై బై యువర్ సెల్ఫ్. ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఈ యొక్క క్వశ్చన్స్ని పాజ్ చేసి క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకొని ట్రై టు సాల్వ్ ఇట్ అవుట్. రాకపోతే మళ్ళీ ఈ యొక్క సొల్యూషన్ని కొంచెం హెల్ప్ తీసుకొని హింట్స్ తీసుకొని మళ్ళీ యూ ట్రై టు సాల్వ్ ఇట్. ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సమ్స్ దీంట్లో మనం సాల్వ్ చేస్తే దాంతో విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎలాంటి సమ్ని ఎలా డీల్ చేయాలనేది మనకు తెలుస్తుంది. సో నేను ఏమంటానంటే డైరెక్ట్లీ విల్ గో టు ద నెక్స్ట్ మాడ్యూల్ 6.2. ఇప్పుడు ఈ యొక్క 6.2లో ఏంటి అంటే కొంచెం డిఫరెంట్. ఇక్కడ మనకి హోల్ ఈక్వేషనే ఇచ్చాడు న్యూమరేటర్లో. న్యూమరేటర్లో ఏం ఈక్వేషన్ ఇచ్చాడు, 2x³ మైనస్ 3x ప్లస్ 5 డినామినేటర్ 2x² అని ఇచ్చాడు. ఇలాంటి ఫార్మాట్ మనకి ఇంతవరకు రాలేదు. ఓన్లీ నార్మల్ ఫార్ములా ఇచ్చింది, కానీ ఫ్రాక్షన్ ఫార్మ్స్లో అది కూడా ఇలాంటి పాలినామియల్స్ రూపంలో మనకి రాలేదు. సో చూద్దాం దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, ఇలాంటి సమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ స్ప్లిట్ ఇట్. చెప్తాను ఎలానో. ఏం చేసుకోవాలి మనము, ఫస్ట్ స్ప్లిట్ చేసుకుంటాం. ఆ స్ప్లిట్టింగ్లో కూడా న్యూమరేటర్లో ఏముంది, 2x³ బై ఈ యొక్క హోల్ టర్మ్ని తీసుకోవాలి.
ఈ యొక్క హోల్ టర్మ్ని తీసుకొని దానికి ఇంటిగ్రేషన్ అనేది మనం సపరేట్గా చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. దీన్నే మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని కూడా పిలుస్తాం. ఫార్మల్గా అట్లా పిలుస్తాము, కానీ మనం ఏంటంటే పార్ట్ బై పార్ట్గా మనం దీన్ని బ్రేక్ చేసి చేస్తాం. ఫస్ట్ ఏంటి, ఇంటిగ్రల్ 2x³ బై 2x² dx. నెక్స్ట్ ఏముంది, సైన్ సేమ్ అదే, మైనస్ ఇంటిగ్రల్ 3x బై 2x² dx, మళ్ళీ ప్లస్ ఇంటిగ్రల్ 5 బై 2x² dx. ఈ విధంగా పార్ట్ బై పార్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకొని x²కి x³ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మిగిలేది ఎంత, ఉట్టి x మాత్రమే మిగులుతుంది. 2 అంటే న్యూమరేటర్లో 3x ఉంది, డినామినేటర్లో 2 టైమ్స్ ఆఫ్ x ఉంది. క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్లో మిగిలేది ఓన్లీ ఒకటే x మాత్రమే. లైక్ x ఇంటూ x, డినామినేటర్లో x ఇంటూ xే. ఇలా క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఎంత, ఉట్టి ఒకటే సింగిల్ x మాత్రమే మిగులుతుంది. అందుకే మనకి ఈ ఫస్ట్ టర్మ్లో x మాత్రమే మిగిలింది. అప్పుడు ఏముంటుంది, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ ఇంటిగ్రల్ x dx స్టార్టింగ్లో ఉంటుంది. x dx స్టార్టింగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మిగిలేది ఏంటి, ఇంటిగ్రల్ 3/2x dx. అందుకే మనకి ఏమొచ్చింది, 3/2x. ఏంటి, 3/2 కాన్స్టెంట్ కాబట్టి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటలేం, కింద రాసుకుందాం. ఇంటిగ్రల్ x dx, మళ్ళీ ఏంటి, ఇంటిగ్రల్ 3/2x dx ప్లస్ ఏంటి, ఇక్కడ ఏది క్యాన్సిల్ చేయడానికి లేదు కాబట్టి ఇంటిగ్రల్ 5/2x² dx. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము, ఈ యొక్క కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో 3/2, 5/2 ఇవన్నీ మనకి కాన్స్టెంట్స్ నంబర్స్ కాబట్టి దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయలేము, కాబట్టి దాన్ని మనం ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ బయటికే రాస్తాం. అందుకే ఇక్కడ ఏం చేశాడు, ఈ 3/2ని బయటికి తీసి ఇంటిగ్రల్ బయట రాశాడు. అందుకే మనకి ఏమొచ్చింది ఇక్కడ 3/2 ఇంటిగ్రల్ dx. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, ఇక్కడ 5/2 కూడా మనం బయటికి తీస్తున్నాం. అందుకే ఇక్కడ 5/2 బయటికి తీసిన తర్వాత డినామినేటర్లో ఏముంది, x² ఉంది కాబట్టి 1/x² dx అని రాస్తాం. క్లియరా? ఈ తీసే ప్రాసెస్ బై పార్ట్స్గా ఇంటిగ్రేట్ చేసే ప్రాసెస్ అర్థమైతే మిగతాదంతా కూడా ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయడం చాలా ఈజీ. ఇంతకుముందే మనం చేసాం కదా, సపరేట్ టర్మ్స్కి ఎట్లా ఇంటిగ్రేషన్ చేయాలనో. ఇట్స్ లైక్ x dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx బై x. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బై 1/xకి మనం ఇంటిగ్రేషన్ చేసినట్టే. 1/xకి ఇంటిగ్రేషన్ చేస్తే ఏంటి, log x. ఇంటిగ్రల్ 1/x ఇస్ log x. నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రల్ 1/x² ఏంటి, ఇంటిగ్రల్ 1/x² 1 ఏమొస్తుంది మనకి, -1/2x వస్తుంది. ఈ 5 తీసేసేయండి బై -1/x. సో ఈ 5/2ని పక్కకు తీసేసేయండి. అంటే ఇక్కడ వరకు మనకి మిక్స్ అవ్వలేదు, ఇక్కడ వీడు దాన్ని క్లబ్ చేసి ఇచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యాము ఒకటేసారి. సో అందుకే ఇక్కడ ఏం చేస్తాము, ఈ 5/2ని సపరేట్గానే రాసుకొని 5/2ని సపరేట్గానే రాసుకోండి. ఏంటి ఇక్కడ -1/x. ఇక్కడ సైడ్లో కూడా రాసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx ఈజ్ ఈక్వల్స్ టు 1/x ప్లస్ c అని రాసేసుకోండి. సో దట్ ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఎప్పుడైతే 5 1s are 5, 2 into x 2x క్లబ్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇక్కడ
యా. సో ఇప్పుడు మనం చూసుకుంటే చెక్ చేస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ గివ్స్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్. ఇప్పుడు ఈ చెకింగ్ ప్రాసెస్ దేనికి అని అంటే ఇప్పుడు మనం చేసినాం కదా ఇక్కడ దాకా మనం దాన్ని ఎలాబరేట్ చేసాము, ఆ ప్రాసెస్ కరెక్టేనా. ఇంటిగ్రేషన్కి రివర్స్ ప్రాసెస్ ఏంటి? డిఫరెన్సియేషన్. కాబట్టి మనం ఏదైతే ఇంటిగ్రేషన్ చేసి ఫైనల్ ఆన్సర్ వచ్చిందో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసామంటే మనకి సేమ్ క్వశ్చన్ రావాలి. వస్తే వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ కరెక్ట్, రాలేదు అంటే ఇట్స్ రాంగ్. ఇదే వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. ప్రతిదానికి నెసెసరీ లేదు, దీనికి చేశాడు కానీ చూద్దాం ఒకవేళ ఇలా చేయాలంటే ఎలా అన్నది కూడా మనకు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫైనల్ ఆన్సర్ తీసుకున్నాం. ఈ ఫైనల్ ఆన్సర్ని తీసుకొని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ d/dx అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఇప్పుడు డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఏం చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్కడైతే మనకి ఎక్స్ స్క్వేర్ ఉంటుందో మనకి ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 2x. ఎందుకంటే ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంటిగ్రేషన్లో మనకి +1 అవుతుంది, మనకి డిఫరెన్షియేషన్లో ఏమవుతుంది తగ్గుతుంది, పవర్ తగ్గుతుంది. సో అలా పవర్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఫార్ములా కదా x/n. అప్పుడు ఏమవుతుంది n(x)(n-1). అప్పుడు ఈ యొక్క n వాల్యూని మనం ఇక్కడ 2 అనుకుందాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది 2x/2-1 విల్ బికమ్ 2x మిగులుతుంది. అప్పుడు ఏమవుతుంది ఈ న్యూమరేటర్లో ఉన్న 2x అండ్ డినామినేటర్లో ఉన్న 2x అండ్ 2 క్యాన్సిల్, ఓన్లీ మిగిలేది ఏంటి ఎక్స్. అలా వచ్చింది ఎక్స్. క్లియర్. నెక్స్ట్ అలా ప్రతి ఒక్క దానికి చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/2 పక్కన పెట్టేద్దాం. 3/2 కాన్స్టెంట్ కాబట్టి దేనికి డిఫరెన్షియేట్ చేయాలి, log xకి మనం డిఫరెన్షియేట్ చేయాలి. log xకి మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏంటి 1/x 1/x అండ్ చేస్తాం కాబట్టి అలా 1/x చేసేసిన తర్వాత 3/2 మల్టిప్లై అయినప్పుడు 3/2xగా మారుతుంది. ఇది ఈ సెంటర్ టర్మ్. లాస్ట్ టర్మ్ ఏంటి 5/2 బయటికి తీసేయండి. 5/2 బయటికి తీసిన తర్వాత మిగిలేది ఏంటి 1/x. ఈ -1/xకి మాత్రమే మనం d/dx చేస్తాం. d/dx ఆఫ్ 1/x ఎంత 1/x. డిఫరెన్సియేషన్లో మనం డినామినేటర్లో తీసుకుంటున్నాం. నెగటివ్లో ఇచ్చాడు, నెగటివ్ 5/2x. డిఫరెన్సియేషన్ ఫార్ములా ఒకసారి రివైజ్ చేస్తే అర్థమవుతుంది. డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ ఎక్కడుంది ఒకసారి రివైజ్ చేసుకుంటే మనకు ఆ ఒక డిఫరెన్సియేషన్కి ఇంటిగ్రేషన్కి ఏంటి ఆ మెయిన్ డిఫరెన్స్ అనేది కూడా మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఫాస్ట్గా ఒక 2 minutes గ్లాన్స్ ఇచ్చేస్తే అర్థమైపోతుంది. (1/x) -1/x². సో ఇక్కడ మనం చూసుకుంటే d/dx ఆఫ్ 1/x is equals to -1/x². కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ 1/x ఉంటే ఏమైంది ఇక్కడికి వచ్చేసరికి 1/x² అయింది. అప్పుడు ఈ 5/2 మల్టిప్లై అయినప్పుడు -1/x². ఆల్రెడీ బయట మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ విల్ బికమ్ ప్లస్. 5 × 1 is 5, 2 × x² విల్ బికమ్ 2x, ఓన్లీ 2x². ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఆ నెగిటివ్ తోటి మల్టిప్లై అయినప్పుడు ఇట్ విల్ బికమ్ పాజిటివ్ 5/2x². ఇప్పుడు దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తాము, మనకు వచ్చిన క్వశ్చన్తో కంపేర్ చేస్తాం. ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి. ఇవి రెండు మ్యాచ్ అయ్యాయి అంటే వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ కరెక్ట్. మ్యాచ్ అవ్వట్లేదు అంటే రాంగ్. ఓకేనా? షల్ వి గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏముంది, ఇంటిగ్రల్ x³
మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 4/(x²+1). దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్సే చేస్తాం. అంటే ఒక్కొక్క పార్ట్ని మనం కన్సిడర్ చేసి దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేసి వాట్ ఎవర్ ఇస్ ద ఆన్సర్ సింప్లిఫై చేసుకొని లాస్ట్లో మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. x³ మైనస్ కాస్, సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసి ఇంటిగ్రేషన్ని ఫస్ట్ x³ ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ x³ dx. నెక్స్ట్ ఇంటిగ్రల్ని కాస్ ఎక్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ dx. నెక్స్ట్ ఏంటి, 4 కాన్స్టెంట్ కాబట్టి దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసి ఇంటిగ్రల్ dx ఇలా కూడా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ 1/(x²+1) dx అని రాసుకోవచ్చు. వీడు ఈ dxని 1తో మల్టిప్లై చేసి డైరెక్ట్ dx/(x²+1) రాశాడు. నో నీడ్ టు కన్ఫ్యూజ్. నెక్స్ట్ వన్స్ ఇది ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడి వరకు ఇది 1 కంప్లీట్ స్టెప్. ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ డైరెక్ట్ ఏంటి, ఇంటిగ్రల్ x³ ఇస్ x⁻³ ఏమవుతుంది, 3+1 4 మైనస్ సైన్ ఎక్స్. ఎందుకు, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ విల్ బికమ్ సైన్ ఎక్స్. నెక్స్ట్ ఏంటి, ప్లస్ 4 ఇంటిగ్రల్ ఆఫ్ dx 1/(x²+1) దేనికి వస్తుంది, సైన్ h ఇన్వర్స్ ఎక్స్. అంటే ఇప్పుడు హైపర్బోలిక్లో ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, sin h inverse x is equals to integral of 1/(x²+1) dx. సో ఈ ఫార్ములాలో ఈసారి మన దగ్గర RHS ఉంది, ఇక్కడ మనం LHSని దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. గాట్ ఇట్? అలా సేమ్ ఇప్పుడు ఈ ఒక న్యూమరేటర్లో ఎలా ఉంది, ఫామ్ స్ప్లిట్ చేసుకుంటాం కదా. ఇందాక ఏం చేస్తాము, హోల్ స్క్వేర్ కాబట్టి ఈ స్క్వేర్ న్యూమరేటర్కి అప్లై అవుతుంది, డినామినేటర్కి కూడా అప్లై అవుతుంది. సో న్యూమరేటర్కి అప్లై అయినప్పుడు ఏంటి, న్యూమరేటర్కి అప్లై అయినప్పుడు 2x - 1 a - b హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేస్తాం. అదే ఇప్పుడు డినామినేటర్కి అప్లై అయినప్పుడు ఏమవుతుంది, 3√x² అన్నప్పుడు 9√x². అంటే అప్పుడు ఏమవుతుంది, 9xగా మారుతుంది. అందుకే మనకి ఇక్కడ 9x ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు a - b హోల్ స్క్వేర్గా మనం దీన్ని స్ప్లిట్ చేసుకుంటే a² - b² a² - b² ప్లస్ 2ab. సో ఇక్కడ ఏంటి, a² + b² - 2ab ఇచ్చాడు, 2ab చేశాడు. ఏంటి, a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a² + b² - 2ab. సో -2ab కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, 2² is 4 -1² is 1 -2 × 2 × 2 × 1. అప్పుడు ఏమవుతుంది, 2 × 2x is 4 4x × 1 is 1 అలా అయిపోతుంది. సో dx అన్నమాట. ఇప్పుడు ఏంటి, సేమ్ ఇది గుర్తుందా, ఫస్ట్ సమ్ చేసాం. ఫస్ట్ సమ్ ఎలా చేసాము, ప్రతి ఒక్క డినామినేటర్ని సపరేట్గా మనం తీసుకొని బై పార్ట్స్లో మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ దాకా రావడం వరకే మన పని. ఇక్కడ తర్వాత ఏం చేస్తాము, దీన్ని సపరేట్గా తీసుకొని క్యాన్సిల్ చేసుకొని దీనికి ఇంటిగ్రేషన్ సపరేట్. నెక్స్ట్ ఏంటి, నెగటివ్ మధ్యలో పెట్టుకొని దీనికి సపరేట్. మళ్ళీ ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్తో సపరేట్ టర్మ్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవన్నీ ఎక్స్ క్యాన్సిల్ చేసుకొని మనం సపరేట్గా బై పార్ట్స్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇంటిగ్రేషన్ సపరేట్గా అప్లై చేస్తాం. అలా మనం అప్లై చేసిన తర్వాతనే దీనికి ఏమవుతుంది, x² ఎక్స్ క్యాన్సిల్ అయితే ఓన్లీ 4x/9గా మిగులుతుంది. 4/9 బయటికి వస్తే ఏముంటుంది, ఓన్లీ ఎక్స్కి మనం ఇంటిగ్రేట్ చేస్తాం. అండ్ దెన్ 4x/9 x క్యాన్సిల్, మిగిలేది 4/9. అంటే మిగిలేది ఏంటి, ఓన్లీ 1 dxకి చేస్తాం. 1 dx ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ dx ప్లస్ ఇక్కడ ఏంటి 1/9x. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వడానికి లేదు, 1/9ని బయటికి తీస్తే 1/x మాత్రం లోపల ఉంటుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx.
ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. ఎక్స్కి ఏంటి x²/2, ఎక్స్కి పవర్ 1 కాబట్టి ఏముంటుంది 1 + 1/1 + 1, అప్పుడు x²/2, అలా మనకి x²/2 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి 4/9 అలానే పెట్టేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఎంత x, ఏం లేదు ఒంటి 1 ఉంది, 1 dx అంటే ఇంటిగ్రల్కి దానికి x ఆన్సర్, అందుకే మనకి ఇక్కడ x వచ్చింది. అండ్ దెన్ ఏంటి 1/9 d/dx ఆఫ్ 1/x, ఇది 1/x అన్నప్పుడు ఏంటి log mod x ప్లస్ c. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx ఇజ్ ఈక్వల్స్ టు log mod x ప్లస్ c. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఈ తర్వాత జనరల్ సింప్లిఫికేషన్ 4 × x is 4x, లేదా డైరెక్ట్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 2s are 4, ఎలా 2 2s are 4, అప్పుడు 2 × x will become 2x, 2x/9, 2x²/9. నెక్స్ట్ ఏంటి 4/9x, దీన్ని మనం ఏం క్యాన్సిల్ చేయడానికి లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలానే. అండ్ 1/9 log mod x ప్లస్ c, దాన్ని ఏం డిస్టర్బ్ చేయడానికి లేదు. సో ఇన్ దిస్ వే దీన్ని మనం ఫైనల్ కన్క్లూషన్కి తీసుకొని వస్తాం. ఓకేనా, ఓన్లీ ఈ ఫస్ట్ స్టెప్ని సాల్వ్ చేయడానికి వస్తే ఇక్కడ నుంచి సేమ్ యాజ్ యూజువల్ లైక్ ద ఫస్ట్ సమ్. ఓకే, ఇది చూద్దాం ఎలానో. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x⁻⁶ - 1 by 1 + x² dx. ఇక్కడ మనం దీన్ని ఎలా చేస్తామంటే కొద్దిగా డిఫరెంట్గా మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ కొద్దిగా డిఫరెన్స్ ఏంటి, ఇంటిగ్రల్ టోటల్ క్వశ్చన్ని మనం రాసేసుకొని దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ x⁴ - x² + 1 అంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ మనం సపరేట్గా మనం కన్సిడర్ చేస్తున్నాము. x², x⁻⁶ని మనం ఎలా రాసుకుంటున్నాం అంటే x⁴ - x⁻⁶ - 1 ఇలా ఉంటే దీన్ని ఎలా తీసుకున్నాడు ఇప్పుడు డినామినేటర్లో